మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అదే చెప్తారు కదా! ఒక్కసారి ప్లాన్ చేస్తే అసలు ఫెయిల్ అవ్వదు. మా ఆ! ప్లాన్ అంత పర్ఫెక్ట్‌గానే ఉంటది అంత అది. పర్ఫెక్ట్‌గా ఉంటదా? పర్ఫెక్ట్. అంటే వాళ్ళకి అక్కడ టెర్రైన్ కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు హిడ్మా కోసం స్టార్ట్ అయిన ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, అంటే ఒక టార్గెట్ పెట్టుకుంది కదా గవర్నమెంట్. మీరు ఇడ్మా కోసం టార్గెట్ ఏం కాదు ఇది. ఇడ్మా కోసం టార్గెట్ అయితే అది పెద్ద సమస్య కాదు. ఇడ్మా కాదు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఖనిజ వనరులు, సంపద 6-7 నెలల నుంచి కూడా హిడ్మాని టార్గెట్ చేసి హిడ్మాని పట్టుకోవడానికే పోలీసులు అన్ని పనులు చేస్తున్నారు. మనకి ఇడ్మాని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు జేగురుగొండ, చింతలనారు జేగురుగొండ అని ఒక సపరేట్ ఏరియా కమిటీ ఉంది. ఈ మనకు 2000 అన్న హిడ్మాతో కలిసి పనిచేసా అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఒక 6 నెలల నుంచి హిడ్మా పేరు బాగా వినిపిస్తుంది. సార్ని కలిసారా అన్న మీరు ఎప్పుడైనా? మీరు దళంలో తిరిగిన రోజులలో? అవును. ఇది నేను ఫస్ట్ రిక్రూట్ అయింది కూడా పామేడ్ ఏరియా కమిటీలో నేను రిక్రూట్ అయ్యాను ఫస్ట్. హిడ్మా కూడా అక్కడే. దళం నేను ఫస్ట్ నేను రిక్రూట్ అయింది పామేడ్ ఏరియా కమిటీలోనే. ఎక్కువ కాలం పనిచేసింది కూడా నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు పామేడ్ ఏరియాలోనే చేశాను. ఈ పామేడ్ ఏరియాలో ఇడ్మాది కూడా పామేడ్ ఏరియానే. వాళ్ళ ఊరు కూడా మా కమాండింగ్లోనే ఉంటుంది. ఇడ్మా ఊరు కూడా పువర్తి అని చెప్పి మేము ఎక్కడైతే ఇప్పుడు పామేడ్ ఏరియా ఉందో పామేడ్ ఏరియా మొత్తం మాకు అటు బాసగూడెం నుంచి ఇక్కడ పామేడ్ వరకు, అటు మనం వెంకటాపూర్ వాజేడు వెంకటాపూర్ నుంచి ఇటు కుంటకు బార్డరు, ఇటు మళ్ళీ తర్వాత ఆవుపల్లికి, ఇదంతా కూడా మాకు ఒక ఏరియా కిందికి వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇట్లా మీ ఉండే ఏరియాలోనే ఇడమ ఊరుంది, ఇల్లు ఉంది, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉండేవాళ్ళు అంతా కూడా. ఇడమ మా దళానికి ఇడమ వాళ్ళు మా దళంలోనే పనిచేసింది ఆయన కూడా. ఇడమ కూడా పరిచయం. ఆయన ఇడమాది ఎస్పెషల్లీ ఏంటనంటే జనరల్గా ఇడమ ఒక్కడే కాదు, పార్టీలో ఉన్నటువంటి ఆదివాసీ వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చాలా బలంగా ఉంటారు వాళ్ళు. జనరల్గా ఆదివాసీలు వాళ్ళు స్థానికులు కదా, వాళ్ళు అక్కడ టెర్రైన్కి వాళ్ళు కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఇడమా కూడా ఆదివాసీ కాబట్టి ఈయనకి ఇంకా ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇడమాకున్నది మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇడమ దళంలో ప్రతిరోజు మీకు ఉదయం సాయంత్రం 1 గంట గ్రౌండ్ చేయాల్సింది ఎవరైనా కూడా. ఇటు ప్రత్యేకంగా దళాలకి ట్రైనింగ్ ఇవ్వడంలో ఇడమాకి మంచి నైపుణ్యం ఉందన్నమాట. అట్లా ఆయన ఇన్స్ట్రక్చర్గా ఉండేవాడు. దళాలన్నిటికీ ఇప్పుడు కొత్త టీములన్నిటికీ కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైన్ చేసేవారంటే మరి హిడ్మాకి ఎలా తెలుసు? హిడ్మాకి అంటే పార్టీ అంతకుముందు చాలా మంది, హరిభూషణ్ ఉన్నాడు అంతకుముందు, ఇప్పుడు చలపతిరావు తిరిగేవాళ్ళు. ఆయన నేను 2002లో నేను భర్తీ అయినా, అంటే దళంలో పామేడ్ ఏరియాలో 2002లో నేను భర్తీ అయినా. 2002లో నేను భర్తీ పామేడ్ ఏరియాలో ఉన్నప్పుడు అదే ఏరియా కదా తను కూడా, ఇడమ కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ చుట్టుపక్కల మనం మీటింగులు పెట్టేవాళ్ళం, వాళ్ళ ఊళ్ళో మీటింగులు పెట్టేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం. మాకు ఎప్పుడు మా దళంతో ఉండేవాళ్ళు కదా, మా ఏరియాలోనే ఉండేవాడు ఇడమ కూడా. కాకపోతే మా దళం పామేడ్ ఏరియా కమిటీలో మేము ఉంటే ఆయన ప్లాటూన్ దాంట్లోనో కంపెనీలో 1 కంపెనీలోనో అట్లా ఉండేవాడు అనమాట ఇడమ. అట్లా మాకు ఎప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం, దగ్గర నెల 15 రోజులకు ఒకసారి కలుస్తూనే ఉండేవాళ్ళం ఇడమతోటి. అట్లా అంటే హిడ్మా చదువుకుంది కూడా చాలా తక్కువ, కానీ ఎక్సలెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీషు మాట్లాడతారని కాదు, ఇంగ్లీష్ మాట్లాడతారని కాదు, కానీ అట్లనేం లేదు. జనరల్గా పార్టీలో ఎట్లా ఉంటుందంటే మీకు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చదువు మీద, తర్వాత ఏమంటాం ఫైరింగ్లో కానీ వాళ్ళ స్కిల్స్ అనమాట. ఇప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, అందులో సీసీ మెంబర్లు లేదనుకుంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో. ఇంగ్లీష్ని హిందీని తెలుగులోకి చాలా బహుభాషా కోవిదులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అందులో. పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఉన్నప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత అంటే ఫండమెంటల్ అంటాం కదా మనం, కొంచెం ప్రాథమికంగా వచ్చి ఉండొచ్చేమో, కానీ అంతకుమించి దళంలోనే మేమైనా సరే. ఇప్పుడు మేము చదివిన చదువులో హిందీ కానీ, కోయ భాష కానీ, ఇంగ్లీష్ కానీ కొంచెం చదువుకున్నాం అని అంటే దళంలో ఉన్నప్పుడు ఆ తీరిక ఉంటుంది మనకి. స్టడీ అవర్స్ సపరేట్గా ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. ఇప్పుడు టిఫిన్ అయిన తర్వాత ఏముంటుంది, స్టడీ అవర్స్ ఉంటాయి తప్పకుండా. స్టడీ అవర్లో ఒక 2 గంటలు స్టడీ అవర్ ఉంటుంది.
మనం ఏం చదువుకున్నాం, ఒకవేళ డైలీ ఏమన్నా పత్రికలలో వచ్చిన న్యూస్ని కూడా దళం అందరికి కూడా చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట, షేర్ చేసేది బయట ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందనేది కూడా. అట్లా మనం చాలాసార్లు మనకి ఇడుమ కలిసేవాళ్ళు. కాకపోతే అక్కడ ఎవరికి ఒక ప్రత్యేకమైన స్థానం అని అట్లా గుర్తింపు ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ బయట అందరూ ఇంత పొడుగు అంత పొడుగు, ఈయన ఇంత పొడుగు అయినా అంత పొడుగు అనుకుంటాం, కానీ అక్కడ అంతా సమానత్వమే. నీకు సీసీ మెంబర్ అయినా ఒకటే, పార్టీ మెంబర్తో సమానమే, లేకపోతే సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయినా పార్టీతోటి కింద కమిటీతో సమానమే. మిమ్మల్ని అయినా సరే, నన్ను అయినా సరే పేరు పెట్టే పిలుస్తారు అక్కడ. అంటే గత 6-7 నెలల నుంచి కూడా హిడ్మాని టార్గెట్ చేసి హిడ్మాని పట్టుకోవడానికే పోలీసులు అన్ని పనులు చేస్తున్నారు. అంటే హిడ్మా అంత స్పీడ్గా, అంత బ్లాస్టింగ్లలో అంత షార్ప్గా ఉంటారా? మనకి ఇడుమాని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, మీకు జేగురుగొండ, చింతలనారు జేగురుగొండ అని ఒక సపరేట్ ఏరియా కమిటీ ఉంది. అది ఈ మనకు 2008-9 నాకు తెలిసి, అంటే టైము ఇయర్ గుర్తులేదులే, కానీ అక్కడ ఆయన బాధ్యుడిగా ఉన్నప్పుడు ఒక్కసారే 70 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేసిండు ఆయన. అంటే ఆయన వ్యూహంతో 76 మంది ఏమో ఆయన ఉచ్చులో పడ్డారు. అదే చెప్తారు కదా, ఒక్కసారి ప్లాన్ వేస్తారు అసలు ఫెయిల్ అవ్వదు. అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే వాళ్ళకి అక్కడ టెర్రైన్ కరెక్ట్గా ఉంటుంది. కవ్వింపులు, వీళ్ళు చేసే కవ్వింపులు, పోలీస్ మీద కవ్వింపు చేస్తారనమాట. ఒక్కోసారి అది తెలవక వీళ్ళు ట్రాప్లో పడితే అయిపోతారు. ఇప్పుడు 70 మంది కవ్వింపులు అంటే జనరల్గా వాళ్ళని వీళ్ళ వైపు రప్పించుకుంటారు. ఏదో ఒకటి చిన్న ఇన్సిడెంట్ చేసేసి, లేదనుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి ఉట్టిగానే కొంచెం అట్లా ఇంటిస్తారు అనమాట. అబ్బా ఇడుమా వచ్చి ఇక్కడ ఉన్నట్టు రాబోయి, పలానా దగ్గరే ఉన్నారు, 3 రోజుల నుంచి ఉన్నారు, 4 రోజుల నుంచి ఉన్నారు, అసలు వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అని చెప్పేసి అట్లా వాళ్ళ ఇన్ఫార్మర్ల దగ్గర జస్ట్ అట్లా మాట్లాడేస్తే వీడు పోయేసి అక్కడ చెప్పేస్తాడు అనమాట. ఇట్లా ఇడుమా దళం ఉందట, పలానా దగ్గర ఉందట, అసలు చాలా మంది ఉన్నారట, ఇట్లా అని చెప్తే వీళ్ళు పొరపాటున వెళ్ళిపోతారు. రీసెంట్గా కూడా ఆయన దగ్గరికి పోయి 2000 మంది చుట్టుముడితే కూడా అప్పుడు కూడా ఎంతమందిని చంపేశారుగా, 24 మందిని ఏమో రీసెంట్గా కూడా ట్రాప్లో పడ్డారు వాళ్ళు కూడా పోయి. అట్లా అందుకే ఇడుమ అంటే డేంజర్ అని అంటే ఆయన పసిగట్టడంలో కానీ, వ్యూహం రచించడంలో కానీ నెంబర్ 1 అట్లా చేయగలుగుతాడు ఆయన ఇడుమ. అది ఆదివాసీ బిడ్డ ఆయన కూడా. ఆయన వేసే వ్యూహాలే ఆయన అంత స్థాయికి తీసుకుని. ప్రధానమైంది అయితే మీకు ఇడుమాని అంత పెద్దగా చేసిన ఘటన అయితే చింతలనారు జేగురుగొండ ఘటన. 76 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఆ తర్వాత 24 మంది అంతకుముందు చిన్న చితక దాడులు, ఆయన స్కెచ్ చేసిన ఇప్పుడు మహేంద్ర కర్మ లాంటి రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మహేంద్ర కర్మ సల్వాజుడు, వీటన్నిటికి కూడా ప్రతి దాంట్లో కూడా ఇడుమ పాత్ర ఉంది. ఆయన ఒకటి అనుకుంటే కంపల్సరీగా టార్గెట్ రీచ్ అవుతుంది. ఆయన ఎక్కడా కూడా ఇటువైపు నుంచి నష్టం జరగకుండా, అటువైపు నుంచే నష్టం జరిగేలాగా ఒక బెటాలియన్కి బాధ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇడుమ అక్కడ. ఇప్పుడు హిడ్మా కోసం స్టార్ట్ అయిన ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, అంటే ఒక టార్గెట్ పెట్టుకుంది కదా గవర్నమెంట్, వచ్చే సంవత్సరం మార్చి 2026 వరకు అసలు మావోయిస్ట్ అనేది లేకుండా చేస్తామని. అది అవుతుందంటారా? ఇది మీరు ఇడుమా కోసం టార్గెట్ ఏం కాదు. ఇది ఇడుమా కోసం టార్గెట్ అయితే అది పెద్ద సమస్య కాదు. ఇడుమ కాదు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజ వనరులు, సంపద, అటవీ సంపద, ఖనిజాలు, ఈ భూగర్భంలో ఉన్నటువంటి సంపద, తర్వాత కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు, ఇవన్నీ ఉన్నాయి. ఒక ఇడుమ కాదు అక్కడ. ఇలా మీకు ఒక కార్పొరేట్ కంపెనీ కానీ, బహుళజాతి కంపెనీ కానీ ఇవాళకి 1986 నుంచి ఇవాళకి కూడా అక్కడ ఒక కంపెనీ కూడా కాలు పెట్టలేకపోయింది. ఇవాళ జిందాల్ కావచ్చు, మిట్టల్ కావచ్చు, లేదనుకుంటే పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మన దగ్గర బొగ్గు దవ్వుకొని పోయే కంపెనీలు కావచ్చు, ఐరన్ ఓర్ దవ్వుకొని పోయే కంపెనీలు కావచ్చు, ఎవ్వరు కూడా ఛత్తీస్గఢ్లో అడుగు పెట్టడానికి సాహసించట్లేదు. ఎందుకు సాహసించట్లేదు అని అంటే మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ప్రజల్ని, ఆదివాసీలను వాళ్ళు చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళని రానివ్వట్లేదు. వాళ్ళకి భయపడి ఎక్కడైనా కంపెనీ పెడదామంటే కూడా వాళ్ళు ఎక్కడొచ్చి పేల్చేస్తారో అనేది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ ధైర్యం చేయలేకపోతా ఉంది అక్కడ కంపెనీలు పెట్టడానికి. కాబట్టి ఇక్కడ ఇడుమ గురించి కగార్ ఆపరేషన్ కాదు, మొత్తంగా ఆదివాసీల్లో మావోయిస్టులను లేకుండా చేయడమే దీని ఉద్దేశం అనమాట. అక్కడ సంపదను దూసుకొని పోవడం కోసం.